హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ తిరుమల శ్రీనివాసుని దర్శనం ఈజ్ అ లైఫ్ చేంజింగ్ డివైన్ ఎక్స్పీరియన్స్. ఆ శ్రీనివాసుని దర్శనం మనసుని మైమరపించే పవిత్రమైన దేవాలయ సన్నిధి. ఆ 7 కొండలలో మనసుని మత్తెక్కించే పవిత్ర స్థలం ఇదే ఆ దేవుని సన్నిధి. ఇది మనం కేవలం టెంపుల్ లాగానే భావిస్తాం, కానీ ఇది ఒక మన మనసుని ఆనందింపజేసే ఆనందమైన ఆనంద నిలయం, మన మనసుని ప్రశాంతంగా ఉంచే ప్రశాంతమైన నిలయం. అదే మన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆనంద నిలయం. ఆ స్వామివారి పవిత్రమైన దివ్య క్షేత్రం. ఇక్కడికొచ్చే ప్రతి ఒక్క భక్తులు ప్రతి ఒక్క అడుగు ఒక కోరికతో మొదలై మరొక మంచి నమ్మకంతో ముందు అడుగు పడుతుంది. కానీ ఆ స్వామివారిని చూడంగానే మనసులో కళ్ళలో ఆనందం తప్ప మనము కోరుకున్న కోరికలు, మనము కోరుకోవాలన్న కోరికలు ఏమాత్రం గుర్తుండవు. ఆ స్వామివారిని చూడగానే ఆనందం మాత్రమే, కళ్ళలో మనసులో ఆనందం మాత్రమే ఉంటుంది. ఇది ఎంతమంది గమనించారు? నాకైతే అలా అనిపించింది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఆ స్వామివారిని చూడంగానే కోరికలు కాకుండా ప్రశాంతత ఎందుకు వస్తుంది అని అంటే, అక్కడ ఉన్నది సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామివారు. అందుకే ఆ స్వామివారిని చూడాలనిపించే భక్తి మాత్రమే అక్కడ కనిపిస్తుంది. అందుకే మనలో ఉన్న కోరికలన్నీ మాయమైపోయి ఆ తండ్రి మనకి ఆనందాన్ని మాత్రమే ఇస్తాడు. మనము ఇంటి దగ్గర నుంచి ఎన్ని కోరికలు, ఎన్ని మనలో ఉన్న బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ ఆ దేవుణ్ణి, ఆ శ్రీ వెంకటేశ్వర స్వామితో చెప్పుకోవడానికి మాత్రమే అక్కడికి వెళ్తూ ఉంటాం. అవన్నీ తీర్చడానికి ఆ తండ్రి, మనము ఆ తండ్రిని చూడంగానే మర్చిపోవాలి అనే ఒక ఉద్దేశంతోనే ఆ తండ్రి మనల్ని, మన మనసుని ప్రశాంతంగా చేస్తారు. మనకు ఆ స్వామివారిని దర్శించడానికి గంటల కొద్ది సమయం పడుతుంది, కానీ అక్కడ ఒక ప్రశాంతత కనిపిస్తుంది. ఎంతసేపు మనము అంత సమయాన్ని వెచ్చించినా ఇక్కడ ఒక ప్రశాంతత, అదే ఒక నామంలోని, అదే నామం గోవింద గోవింద, 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే ఒక ఆ పదంతోనే, ఆ నామాలతోనే మన మనసుకి ఆనందం కలుగుతుంది. ఆ ఒక్క నామం పలకగానే దేవుడు మన మనసుకి, మనకి దగ్గరైనట్టు అనిపిస్తూ ఉంటుంది. మన లైఫ్లో ఎన్నో కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నీ పెద్ద పెద్దగా కనిపిస్తూ ఉంటాయి మనకి. వాటన్నింటినీ దాటడానికి మనం ఆ తండ్రిని దర్శించుకోవడానికి ఆ తండ్రి కోసం ఎంతో కష్టపడి అన్ని మెట్లెక్కి అంతసేపు లైన్లో నిలబడి మనం ఆ తండ్రి కోసం నిల్చు ఉంటాం. ఆ తర్వాత ఆ తండ్రిని చూడగానే ఒక్క చూపు ఆ తండ్రి యొక్క అపురూపమైన ఆ రూపం చూడగానే మనసులో తెలియని ఆనందం, ఎంతో భక్తి, అది మనకి జీవితాంతం గుర్తుండిపోతుంది. కళ్ళు మూసుకొని ఆ స్వామివారిని మనం దర్శించినప్పుడు మనసులో ఒకటే మాట, తండ్రి నువ్వు ఉన్నావు చాలు, నిన్ను చూశాను, ఈ జన్మకి ఇంకేం కావాలి, నీ దర్శన భాగ్యం కలిగింది తండ్రి అనే ఒక్క పదంతోనే మనం జీవితకాలం ఆ తండ్రిని గుర్తుపెట్టుకొని ఎంతో భక్తితో ఉంటూ ఉంటాం. అదే ఆ తండ్రి యొక్క మహిమ. ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఒకటి కనిపిస్తుంది. మన వెనకాలన్న సమస్యలన్నీ పెద్దవి కనిపిస్తాయి. ఇక్కడికి వచ్చాక ఆ సమస్యలన్నీ చిన్నవిగా కనిపిస్తాయి. మనలో ఉన్న గర్వం కనిపించదు,
మనలో ఉన్న కోపం కనిపించదు, మనలో ఉన్న ఈగో కనిపించదు, అన్నీ మటుమాయమైపోతాయి. ఆ తండ్రి వారి ఆ గోపురాన్ని చూడగానే మన మనసులో అంతటి ప్రశాంతత నిలబడుతుంది. ఎందుకంటే ఇక్కడ నిలబడి ఉన్నది దేవుడు కాదు, మనల్ని మన జీవితాన్ని నడిపించే శక్తి, ఒక అపురూపమైన రూపం, మహిమాన్వితమైన రూపం ఆ తండ్రి శ్రీనివాసుడు. అందుకే మనం జీవితంలో ఒక్కసారైనా ఈ దివ్య దర్శనాన్ని పొందాలి. ఇది కేవలం ప్రయాణం కాదు, ఒక దివ్యమైన అనుభూతి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఆ దేవుని ఆశీస్సులు కలగాలని, మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మేము తిరుపతి వెళ్ళిన దర్శనం వీడియో. అండ్ ఇదైతే మేము దేవుని పుష్కరిణిలో, అక్కడ మనము వరాహస్వామి వారిని ముందుగా దర్శించుకోవాలి కదా. ఆ వరాహస్వామి టెంపుల్ పక్కనే మనకి ఈ పుష్కరిణి ఉంటుంది. పుష్కరిణిలో మనం స్నానాలు అవి చేసుకొని, అక్కడ నీళ్ళు కూడా చాలా బాగున్నాయి. కానీ ఆ నీళ్ళలో దిగేటప్పుడు మనం బట్టలు కడగకూడదు. అండ్ ఎటువంటి ప్లాస్టిక్స్ అవన్నీ అందులో పడేయకూడదు. నీట్గా నీళ్ళు ఎట్లా నీట్గా ఉన్నాయో అలాగే మనం నీట్గా ఉంచాలి. అండ్ దొంగలు ఉంటారు, దొంగల సామాన్లు అవన్నీ మన సామాన్లు మనమే జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అయితే మనకి అక్కడ చెప్తూ ఉన్నారు. ఆ టెంపుల్ కమిటీ మెంబర్స్ ఉంటారు కదా, అందరూ మనకి చెప్తూ ఉంటారు. ఇదే పుష్కరిణి, వరాహస్వామి వారి టెంపుల్ పక్కనే ఉంటుంది. అండ్ మేమైతే ముందు రోజు రేపు అంటే మేము 26 మార్నింగ్ టోకెన్స్ తీసుకున్నాము. అండ్ 27 నైట్ 9 PM మాకు టోకెన్ దొరికింది. సో మేము 26కి ఏమో అరుణాచలం వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ 27 మార్నింగ్ అయితే ఇక్కడికి వచ్చి మెట్లు ఎక్కాము. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను, ఎవరైనా చూడకపోయి ఉంటే చూసేయండి. అండ్ ఇక్కడైతే మనకి ఈ నీళ్ళలో ఎంత ప్రశాంతంగా అనిపించిందో మాకైతే. అండ్ మీరు ప్రాపర్గా మీ డేని ప్లాన్ చేసుకోండి. సో అయితే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ప్రతి మంత్ 24కి మీకు 10 AM కల్లా టోకెన్స్ ఇస్తారు. అండ్ మీరు దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేయాలి, అన్ని టెంపుల్స్ని దర్శనం చేసుకోవాలనుకుంటే మీరు 1 డే వేస్ట్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ డే మాత్రం మార్నింగ్ 3 o'clock 4 o'clock అలా స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 3-4 కల్లా రీచ్ అయిపోతారు. రీచ్ అయిన తర్వాత అక్కడ CRO ఆఫీస్లో మీరు టోకెన్స్ తీసుకొని అక్కడ రూమ్స్ తీసుకోవచ్చు. మార్నింగే టోకెన్స్ తీసుకొని ఆ రోజు మనకి నెక్స్ట్ డే దర్శనానికి టైం ఇస్తారు కదా, ఆ లోపు మేము దగ్గరలో ఉన్న కాణిపాకం, శ్రీకాళహస్తీశ్వర అండ్ ఇంకా మన పద్మావతి భూదేవి తల్లి యొక్క దర్శనం, ఇంకా వరాహస్వామి యొక్క దర్శనం అండ్ శ్రీవారి పాదాలు, పాప వినాశిని, ఇవన్నీ దర్శనం చేసుకుంటారు, మంచిగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డే దేవుని దర్శనం చేసుకోవచ్చు. మేమైతే ఇలా వరాహస్వామి వారి దర్శనం చేసేసుకొని బయటికి వచ్చి అక్కడ లంచ్ చేసుకొని మేమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. లైన్లోకి అయితే వెళ్ళాము. మేము లైన్లో ఎంటర్ అయ్యి 7 o'clock అలా ఎంటర్ అయ్యాము దర్శనం లైన్లోకి. అండ్ మాకు 1 o'clockకి దర్శనం అయింది. 1 o'clock అయితే బయటకు వచ్చాము మేము. అండ్ ఆ తర్వాత ఇక్కడైతే ఈ వెంగమాంబ అన్నప్రసాద క్షేత్రం అని అంటారు కదా, ఇది అక్కడే ఫ్రీగా అన్నం, టేస్ట్ చాలా బాగుంది. చట్నీ, ఇంకా పరమాన్నం, అన్నం అండ్ సాంబార్ నెక్స్ట్ చారు, ఇంకొకటి మజ్జిగ, వీటితోనైతే అన్నం పెడుతున్నాం. టేస్ట్ చాలా బాగుంది. అండ్ మీకు ఒకవేళ CRO ఆఫీస్లో టోకెన్స్ దొరకకపోవచ్చు, మేబీ తొందరగా లైన్లో నిలబడితే మీకు టోకెన్స్ దొరుకుతాయి. అండ్ ఆ తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా ఘాట్ రోడ్లో ఇవి చూసుకుంటా కొండల్ని చూసుకుంటూ అయితే వచ్చేసాము. అండ్ మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే చెప్పండి, నేనైతే ఖచ్చితంగా ఇంకో సపరేట్ వీడియో అయితే చేస్తాను క్లియర్ కట్గా. ఇందులో అర్థం అవ్వలేదు అనుకుంటే నేనైతే మళ్ళీ వీడియో చేస్తాను. అండ్ కామెంట్ చేయండి. ఇదైతే మా శ్రీనివాసుని దర్శనం యొక్క వీడియో అనమాట. నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ఉంటాను. బాయ్.